అతడు గజ దొంగ. ఒక్కసారి చేతివాటం ప్రదర్శించాడంటే పట్టుకోవడం కష్టం. ఎంత చదువుకున్నాడో తెలియదు కానీ దొంగతనం చేయడంలో మాత్రం మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇటీవల ఓ చోరీ కేసులో పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు. తీరా కస్టడీలోకి తీసుకున్నాక అతడి పాత నేరాల చిట్టా చూసి కంగు తిన్నారు. పలు ప్రాంతాల్లో అతనిపై నమోదైన కేసుల చిట్టాను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరా కేటుగాడు? పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసిన అతని నేర చరిత్ర ఏంటి? ఇటీవల విజయనగరం సత్యానగర్లో నివాసముంటున్న పొట్టా వీర వెంకటస్వామి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మే 29వ తేదీన తీర్థయాత్రకు వెళ్లారు. వారంతా తిరిగొచ్చేసరికి ఇంట్లోని దాదాపు 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నిందితుడి గురించి విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరి పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టిన ఆ గజ దొంగ ఎవరు? చోరీ చేసింది కాకినాడకు చెందిన షేక్ అజీజ్ గా పోలీసులు గుర్తించారు. అతడిని విశాఖపట్నంలోని మధురానగర్లో అదుపులోకి తీసుకున్నారు. ఒక కేసును ఛేదిద్దామని వెళ్లిన పోలీసులకు దాదాపు 50 కేసుల్లో నిందితుడై దొంగ దొరికాడు. నిందితుడిపై గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ హిస్టరీ షీట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటస్వామి అనే వ్యక్తి లాస్ట్ మంత్ 29th ఆయన పని మీద వెళ్ళారు. 29th వెళ్ళారు. తిరిగి 31st వచ్చి చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఇంట్లో ఇంత దొంగతనం జరిగినట్టు అంతా అబ్జర్వ్ చేశారు. దీంట్లో దాదాపు 46,50,000 రూపాయల గోల్డ్ దొంగతనం, అలాగే 3 లక్షల చిల్లర వెండి, ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా దొంగతనం జరిగినట్టు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ టీమ్, సిఐ అండ్ టీం కూడా ఇన్వెస్టిగేషన్ చేయటం, అలాగే దీంట్లో ముఖ్యంగా షేక్ అజీజ్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. షేక్ అజీజ్ పై కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 50కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. 50 లక్షల రూపాయల విలువైన 23.5 గ్రాముల బంగారం, 73 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ షేక్ అజీజ్ అనే వ్యక్తి కాకినాడ దగ్గర ఉన్నటువంటి కాజులూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు, ఇలాంటి కేసులు, పెద్ద నేర చెప్తుంది. అలాగే ఇతను కాకినాడ, అలాగే కోనసీమ, రాజమండ్రి, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఇతని మీద 50 కేసులు ఉన్నాయి. సో ఈ గోల్డ్ అంతా కూడా దాదాపు, ఈ గోల్డ్ అలాగే ఈ వెండి అంతా కూడా దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవరీ చేసి ఈరోజు యొక్క విక్టిమ్కి అందజేయడం జరిగింది. ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ దామోదర్ కోరారు. ఊరికి వెళ్లే సందర్భంలో స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం అందించాలని సూచించారు. పోలీసుల సహకారంతో LHMS కెమెరాలను అమర్చుకోవాలని కోరారు. మీరు బయట వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని జాగ్రత్తగా ఇంట్లో మీతో పాటు తీసుకెళ్ళటం, లేదా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉంచడం, లేదా మీ ఇంటి దగ్గర 1-2 డేస్ అయితే ఒక ప్రైవేట్ సెక్యూరిటీని లేదా LHMS ఫెసిలిటీని వాడుకోవడం, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ 1 day 2 day దాదాపు 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇది. దీనికి ఒక 2 ప్రైవేట్ సెక్యూరిటీని నైట్ టైం అరేంజ్ చేసుకున్న 1 day 2 days సేఫ్గా ఉంటుంది. అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పోలీసులు కూడా మీరు సహకరించండి. నేరాలు జరిగిన పట్టుకునే కన్నా కూడా నేరం జరగకుండానే మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్కసారి రికవరీ కూడా కష్టం అవుతుంటుంది, చాలా లేట్ అవుతుంటాయి. అందుకని మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలు కట్టడి చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు.